వెల్కమ్ టు KV9 న్యూస్ ఛానల్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని సుప్రసిద్ధమైన నవసిద్ధుల గుట్ట పైన ఉన్నాము. ఇప్పుడు మన ముందున్నారు శ్రీను మాస్టర్ గారు నాగంపేట్. వారి యొక్క ధ్యానానుభవాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్ మీరు ఎప్పుడు వచ్చారు ధ్యానంలోకి? 2 సంవత్సరాలు 4 నెలలు అవుతుంది నేను ధ్యానంలోకి వచ్చి. ఓకే సార్. సార్ ధ్యానం ముందు మీ జీవితం ఎలా ఉంది, ధ్యానం తర్వాత మీ జీవితం ఎలా ఉంది? ధ్యానం కన్నా ముందు జీవితం అస్తవ్యస్తంగా ఉండే, ఇప్పుడు ధ్యానం చేసిన నుంచి అద్భుతంగా జీవితం ఉంది. ధ్యానంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయంలోనూ మంచి అనిపిస్తుంది ధ్యానం చేసింది. ఓకే సార్. అసలు ఈ ధ్యానం మీకు ఎలా పరిచయం అయింది? ఎవరి ద్వారా పరిచయం? అసలు చెప్పాలంటే మా భార్య వల్ల పరిచయం అయింది. నేను ముందు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ భూమండలం అంతా ధ్యానం పరిచయం చేసిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి శతకోటి వందనాలు. అయితే ముందుగా మా ఇంట్లో మా భార్య చేస్తూ ఉండేది. ఒక 4-5 సంవత్సరాల నుంచి మా భార్య ధ్యానం చేస్తూ ఉండేది. అయితే ఆమెను చాలా కోప్పడేవాడిని, ఎందుకు ధ్యానం చేస్తున్నావు అని కోప్పడేవాడిని. ఏం మంచిగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తుండే నాకు. అయినా నేను ఒక 4-5 ఏళ్ళు వినలేను. కరోనా టైం లోపల నాకు కొద్దిగా ధ్యానం పరిచయం అయింది. ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అట్లా ఒక 20 రోజులు చేసినాక నాకు కొద్దిగా అల్సర్ అనేది ఉండే. అల్సర్ ఎక్కువై నేను ధ్యానం మళ్ళీ ముట్టుకోలేదు. మళ్ళీ కొంతమంది మాస్టర్లతో ఇంట్లో సప్త ద్వారా మాస్టర్ల దగ్గర ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు నాకు ధ్యానం అనేది అబ్బింది. ధ్యానం అద్భుతం అనిపించింది. ధ్యానం లోపల నేను ఏకాగ్రతతో నేను ధ్యానం చేసి ఒక 30 రోజులనే గోళీలన్నీ బంద్ పెట్టినాను. 2 సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఇదివరకు కూడా ఒక డాక్టర్ అనేది లేదు, ఒక గోళీ అనేది లేదు. 1 సంవత్సరము తర్వాత నాకు పిరమిడ్లో ధ్యానం చేస్తే చాలా అద్భుతం అనిపిస్తుండే. అయితే అదే విషయంగా నేను నైటు నాకు ఎప్పుడో బుద్ధి అనిపిస్తే అప్పుడు నేను పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేస్తుండే. అక్కడక్కడ 1-2 గంటలు ధ్యానం చేసుకుంటూ కూర్చుండి వచ్చేటండి నైట్లో. నేను ధ్యాన మందిరం కట్టించాలన్న కోరికతో ఒక సంకల్పం తీసుకుని ఇప్పుడు ధ్యాన మందిరము నాగంపేటలో శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరము నిర్మిస్తున్నాము. మాకు 18/18 ధ్యానంలో వచ్చింది. శ్రీ రాజరాజేశ్వర పేరు వచ్చింది. ఇప్పుడు స్ట్రక్చరు పైన పెట్టి స్లాబ్ పోసేది ఉంది. నేను కాదు బాగుపడు, నాతోని వేలాది మంది బాగుపడాలి. ప్రతి ఒక్క మనిషి లోపల ఏమున్నదంటే మీదికి మనుషులు అద్భుతంగా కనబడుతుంది ఈరోజు, కానీ లోపల చాలా వ్యాధుల సమస్యల ప్రకారంగా ఆరోగ్య రీత్యా ఐశ్వర్యం రీత్యా అంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరూ పిరమిడ్ ధ్యానం ఉపయోగించి వాళ్ళ లోపల వెలుగులు నింపుకోవాలన్నది నా కోరిక. దాని కొరకు నేను సంకల్పం తీసుకున్నాను. దాని కొరకు ఒక స్థలం తీసుకొని ఆ స్థలం లోపల ఇప్పుడు పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. నాకు పిరమిడ్కు కూడా చాలామంది సహకరించారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా ఇప్పుడు ఈ 15-20 రోజుల లోపల మేము ఆ స్ట్రక్చర్ పెట్టి స్లాబ్ వేయాలనుకుంటున్నాము. వేస్తాము, కంప్లీట్ చేస్తాము. ఓకే సార్. మీరు ఎప్పటి నుండి వస్తున్నారు ఈ ధ్యానం పండుగకి? మేము నవనాథ సిద్ధేశ్వర ఇక్కడ ఎప్పుడైతే హ్యాపీ సెంటర్ 9 ప్రోగ్రాం జరిగిన అప్పటి నుంచి నాకు పరిచయం. అప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాము. మేము ఒక టీమ్గా ఒక ధ్యానామృతం కూడా తయారు చేస్తాము. అద్భుతంగా ప్రతిరోజు నేను 3 గంటలు తప్పకుండా ధ్యానం చేస్తాను. 3 నుంచి 4 గంటల వరకు ధ్యానం చేస్తాను ప్రతిరోజు క్రమం తప్పకుండా. మళ్ళీ ఇక్కడ సండే ప్రోగ్రాంలోకి వచ్చి ధ్యానామృతం తయారు చేస్తాము. అద్భుతమైన వంటకాలు తయారు చేస్తాము. వాటిని కూడా భోజనం చేసిన వారు ధ్యానంకు రావాలని మా సంకల్పం, మా కోరిక. ఓకే సార్. అంటే ఇక్కడ మాస్టర్స్ ప్రతి ఆదివారం వస్తూ ఉంటారా, లేదంటే మీకు మీరుగా ఈ హ్యాపీ సండే అనేది నిర్మించుకున్నారా? మేము ఈ నవనాథ సిద్ధేశ్వర ఈ మహా పిరమిడ్ ప్రతి సండే ఒక మాస్టర్ హైదరాబాద్ నుంచి లేక ఇతర నగరాల నుంచి అంటే ఒక మాస్టర్ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానం అందించడానికి వస్తారు.
అందులో భాగంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు మన చుట్టుపక్కల ఉన్న పిరమిడ్ మాస్టర్ కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఓకే సార్, ఈ పిరమిడ్ సైజ్ వచ్చేసి ఎంత? ఈ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ సైజు 72x72. ఓకే సార్. సార్, ధ్యానంలో వచ్చిన తర్వాత మీ లైఫ్లో జరిగిన ఒక చాలా అద్భుతాలు ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, సో అందులో మీకు బాగా నచ్చింది అంటే దీనివల్ల మా లైఫ్ చేంజ్ అయింది అన్న సన్నివేశం ఏదైనా ఉందా? ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాకపోతే నా లైఫ్లో ఒకటి ఏంటంటే ఇంత అద్భుతమైన స్థితిని గ్రహించింది నాకు ఒక అద్భుతం. ఇంత ధ్యానం చేస్తే అదొక స్థితి, అంటే ఒక అద్భుతం. ధ్యానం చేసడం వల్ల 90 సమస్యలు చాలా వరకు చేంజ్ అయినాయి. ఒకటి కుటుంబం రీత్యా డాక్టర్ నుంచి దూరం అయిండు, సమస్యలు దూరమైనవి, మన నిత్య వ్యసనాలు కూడా దూరమైనవి. అందులోపల నాకు చాలా నచ్చింది, చాలా అంటే చాలా నచ్చింది. మనం అనుకున్న పనులు కూడా చాలా అద్భుతంగా ధ్యానం చేసినామా మనకు ప్రతి ఒక్క పని మనకు వెంబటినే అవుతుంది. అద్భుతమైన పనులు కూడా జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క ధ్యానానుభవాలను మా కేవీఎన్ న్యూస్తో పంచుకున్నందుకు. విన్నారు కదా శ్రీను మాస్టర్ గారు చెప్పిన తన ధ్యానానుభవాలను, అలాగే మరికొందరు మాస్టర్స్తో వారి యొక్క ధ్యానానుభవాలను తెలుసుకుందాం. ఇంతటితో మళ్ళీ మీ ముందుంటుంది కేవీఎన్ న్యూస్. ఏంజల్ అక్షర, కెమెరామెన్ సురేష్తో